రెజ్యూమ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రెజ్యూమ్లో మీ స్కిల్స్ని ఇంకా ఎఫెక్టివ్గా చూపించే పోర్ట్ఫోలియో గురించి మీకు తెలుసా? చాలామంది స్టూడెంట్స్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటారు కానీ పోర్ట్ఫోలియోకి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోరు. సో ఈ వీడియోలో మనము అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి, అలాగే రెజ్యూమ్కి పోర్ట్ఫోలియోకి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఆల్సో ఇంజనీరింగ్ స్టూడెంట్ కెరీర్ జర్నీలో పోర్ట్ఫోలియో అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, అండ్ ఆల్సో పోర్ట్ఫోలియోలో ఏముండాలి ఈరోజు డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను రాజశేఖర్. వెల్కమ్ టు స్కిల్ కరేజ్. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు పోర్ట్ఫోలియో అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. పోర్ట్ఫోలియో అనేది మీరు నేర్చుకున్న స్కిల్స్ని, అలాగే మీరు చేసిన ప్రాజెక్ట్స్ని, మీకు ఏమైనా సర్టిఫికెట్లు ఉంటే అవి, అలాగే అచీవ్మెంట్స్ని ఒకే చోట చూపించే ఒక డిజిటల్ ప్రొఫైల్ లాంటిది పోర్ట్ఫోలియో. సింపుల్గా చెప్పాలి అంటే కనుక మీరేం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న వాటితోటి మీరు ఏం చేశారు అని చూపించేదే పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అనేది ఒక ప్రూఫ్ లాంటిది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను, వెబ్ టెక్నాలజీ వస్తుంది, అలాగే నాకు ఈ లాంగ్వేజెస్ వస్తాయి, పైథాన్ వస్తుంది, జావా వస్తుంది అనుకోండి. నేర్చుకున్నా అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆ నేర్చుకున్న వాటితోటి నేనేం క్రియేట్ చేశాను, ప్రాక్టికల్గా వాటిని ఎలా నేను ప్రజెంట్ చేశాను అని చెప్పేసి ఇంకొక ఎత్తు. అలా చూపించేదే మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, మనం చేసిన వెబ్సైట్స్ కానీ, అవి ప్రూఫ్ లాగా అనమాట. ఇప్పుడు రెజ్యూమ్లో మనము నాకు ఇవి వస్తాయి, ఈ స్కిల్స్ వస్తాయి అని మాత్రమే చెప్పగలం. ఆ వాటితోటి మనం క్రియేట్ చేసి ప్రజెంట్ చేసేది, మనం అరేంజ్ చేయగలిగేదే పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అనేది మీ ఇన్ఫర్మేషన్ని చూపించే ఒక ప్రొఫైల్ కాదు, మీ వర్క్ని ప్రొఫెషనల్గా ప్రజెంట్ చేయగలిగే ఒక వే. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్న్షిప్కి వెళ్తే కనుక అక్కడ హెచ్ఆర్ మీ స్కిల్స్ని ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి పోర్ట్ఫోలియో అనేది యూజ్ అవుతుంది. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరు రాజు, ఇంకొకరు కిరణ్ అనుకోండి. వీళ్ళిద్దరూ ఒక కంపెనీలో ఇంటర్న్షిప్కి అప్లై చేశారు. ఆ ఇంటర్న్షిప్లో రాజు అనే పర్సను తన రెజ్యూమ్ని మాత్రమే సెండ్ చేశాడు. అదే కిరణ్ అనే పర్సను తన రెజ్యూమ్తో పాటు తన రెజ్యూమ్లో తన పోర్ట్ఫోలియో లింక్ను కూడా మెన్షన్ చేశాడు. ఇప్పుడు హెచ్ఆర్ ఎలా ఫీల్ అవుతాడంటే, ఈ ఇద్దరిని కంపేర్ చేస్తే కనుక కిరణ్కి కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఓకే ఈ టెక్నాలజీస్ని ఇలా వాడాడు అని చెప్పేసి తన మీద ఒక అభిప్రాయం వస్తుంది, ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ థియరీనే కాదు, స్కిల్స్ రావడమే కాదు, దీన్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి అనేది కిరణ్కి తెలుసు అని చెప్పేసి హెచ్ఆర్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే కనుక డెఫినెట్గా కిరణ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందనుకుంటా పోర్ట్ఫోలియో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు రెజ్యూమ్కి పోర్ట్ఫోలియోకి డిఫరెన్స్ చూస్తే మ్యాక్సిమము ముందే మీరు గమనించారో లేదో కానీ ముందే కవర్ అయిపోయింది, డిఫరెన్స్ కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు రెజ్యూమ్ అనేది మీ స్కిల్స్ని మాత్రమే చూపిస్తుంది, అదే పోర్ట్ఫోలియో అనేది ఆ స్కిల్స్ని మీరు ఎలా వాడారు అని చెప్పేసి ఇంకా బెటర్గా హెచ్ఆర్కి అండర్స్టాండ్ అయ్యేలాగా పోర్ట్ఫోలియో అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే కనుక, ఇప్పుడు ఒక మూవీ ట్రైలర్ ఉంది కదా, ఆ మూవీ ట్రైలరు సపోజ్ రెజ్యూమ్ అనుకోండి, ఇప్పుడు సినిమా పోర్ట్ఫోలియో అనుకోండి. ఇప్పుడు ట్రైలర్ చూసినంత మాత్రాన సినిమా మొత్తం అర్థం కాదు కదా, జస్ట్ ఎవరు హీరో, ఎవరు ఏంటి మూవీ అని చెప్పేసి మాత్రమే జస్ట్ ఒక లైనే అర్థమవుతుంది మీకు. అదే సినిమా చూస్తే కనుక ఎలా ఉంది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. అదే పోర్ట్ఫోలియో అనుకోండి, ట్రైలరు రెజ్యూమ్ అనుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా రెజ్యూమ్కి పోర్ట్ఫోలియోకి డిఫరెన్స్ ఏంటో. తర్వాత ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కెరీర్ జర్నీలో పోర్ట్ఫోలియో అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఇంజనీరింగ్లో మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, మార్క్స్ తెచ్చుకోవడం అనేది తప్పేం కాదు, దాంతోపాటు స్కిల్స్ కూడా ఉండాలి. రేపు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో కానీ, ఇంటర్న్షిప్స్లో కానీ, లేకపోతే ప్లేస్మెంట్లో కానీ మీ మార్క్స్ మాత్రమే చూడరు కదా, మీ స్కిల్స్ కూడా చూస్తారు. ఆ స్కిల్స్ని మీరు ఎలా ప్రజెంట్ చేశారు, మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎలా ప్రజెంట్ చేశారు అని మాత్రమే చూస్తారు ఎవరైనా కానీ. అక్కడ పోర్ట్ఫోలియో ఇంపార్టెన్స్ మొదలవుతుంది. ఇప్పుడు హెచ్ఆర్ అనుకుంటాడు, మీకు స్కిల్స్ ఉన్నంత మాత్రాన మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది కూడా టెస్ట్ చేస్తాడు. అండ్ ఆల్సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసము ఫ్రీలాన్సింగ్ కూడా చేయాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్లో
చెయ్యాలి, ఫ్రీలాన్సింగ్ చెయ్యాలి అంటే కనుక క్లయింట్స్ వస్తారు, క్లయింట్స్ రావాలి కదా. క్లయింట్స్ మీ పోర్ట్ఫోలియో చూసి మీ ప్రొఫైల్ ఎలా ఉంది, మీరు ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, దేని మీద వర్క్ చేశారు అని చెప్పేసి క్లయింట్స్ చూస్తారు. క్లయింట్స్ మీ పోర్ట్ఫోలియో చూసే మీ దగ్గరికి వచ్చి మీకు ప్రాజెక్ట్ ఇస్తారనమాట. నెక్స్ట్ మనము పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉండాలి అనేది డిస్కస్ చేసుకుందాం. పోర్ట్ఫోలియోలో ఫస్ట్ స్టార్టింగ్లో సింపుల్ ఇంట్రో ఉండాలి మీ గురించి. మీ పేరేంటి, మీ ఇంట్రెస్ట్లు ఏంటి, అండ్ మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సింపుల్గా ఒక ఇంట్రో ఉండాలి. అండ్ ఆల్సో మీరు నేర్చుకున్న స్కిల్స్, మీరు ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకున్నారు అని చెప్పేసి నెక్స్ట్ ఉండాలి. తర్వాత ఇది ముఖ్యమండి, ఈ ప్రాజెక్ట్స్, మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా దాని గురించి కంప్లీట్గా మీరు అక్కడ మెన్షన్ చేయండి. దాని స్క్రీన్ షాట్లు, వీడియోస్ అండ్ ఆల్సో డయాగ్రామ్స్, ఓకేనా, ఏమేమి టెక్నాలజీస్ దాంట్లో వాడారు, ఫ్రంట్ ఎండ్కి ఏం వాడారు, బ్యాక్ ఎండ్కి ఏం వాడారు అనేది మొత్తము అక్కడ మెన్షన్ చేయండి పోర్ట్ఫోలియోలో. ఇది చాలా ముఖ్యము. ఎవరైనా హెచ్ఆర్కైనా కానీ ఎవరికైనా కానీ ఇదే చూస్తారు మెయిన్. తర్వాత మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ని కూడా అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీరు ఏమైనా అచీవ్మెంట్స్ చేస్తుంటే అవి కూడా అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇప్పుడు మీకు మొత్తం అర్థమైంది కదా, ఒక కంప్లీట్గా పోర్ట్ఫోలియో అంటే ఏంటో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలో కంటెంట్ ఉంటేనే మీరు లైక్ చేయండి. పోర్ట్ఫోలియో అంటే ఏంటో తెలియని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో గిట్ హబ్ అంటే ఏంటి, గిట్ హబ్ గురించి ఒక కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.